రాబోయే T20 వరల్డ్ కప్ గురించి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు. ఈ మొత్తం 15 మెంబర్స్ స్క్వాడ్ ఒకసారి మీరు చూడండి. సో దీంట్లోంచి మేజర్ 4 టాకింగ్ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తా. నెంబర్ 1, అట్ ద టాప్ శుభ్మన్ గిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కప్ స్క్వాడ్ ఎనీమోర్. ఇక్కడ ఇషాన్ కిషన్ వచ్చాడు యాజ్ అ బ్యాకప్ ఓపెనర్ అండ్ ఆల్సో వికెట్ కీపర్. ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్లో దుమ్ము లేపేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీలో హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ సిక్సెస్, విన్నింగ్ క్యాప్టెన్. ఆ పర్ఫార్మెన్స్ ఏమైందంటే బ్యాకప్ ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్ కూడా. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్, జితేష్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని తీసుకొచ్చారు. తను కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు స్మాట్లో. అయితే జితేష్ శర్మ అన్ఫార్చునేట్ టు మిస్ అవుట్, ఎందుకంటే తను దొరికిన ఆపర్చునిటీస్ మంచిగానే యూజ్ చేస్తున్నాడు. కానీ ఇండియన్ టీం ఎలా ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ సంజు శాంసన్ ఇంకా ఇషాన్ కిషన్ అట్ ద టాప్ ఇద్దరు వికెట్ కీపర్లు అయిపోయారు కాబట్టి దే వాంటెడ్ ఏ ప్రాపర్ ఫినిషర్. రింకు సింగ్ ప్రొవైడ్స్ దట్ ఫినిషింగ్ రోల్, ప్లస్ తను బెటర్ ఫీల్డర్ కూడా, బికాజ్ హీ డస్ అవుట్ ఫీల్డ్ కానీ ఇన్ఫీల్డ్లో మంచి ఫీల్డింగ్ చేస్తాడు. అండ్ నెంబర్ 3 టాకింగ్ పాయింట్ వచ్చేసి అక్షర్ పటేల్ ఇస్ ద వైస్ కెప్టెన్. బికాజ్ గిల్ లేడు కదా స్క్వాడ్లో. అక్షర్ పటేల్ ఇంత ముందు గిల్ వైస్ కెప్టెన్ చేసే ముందు తనే. సో అందుకని ఇండియా వెంట్ బ్యాక్ టు అక్షర్ పటేల్. అండ్ నెంబర్ 4 బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్మిట్ చేశాడు సూర్య, ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మేము ఓవర్ రేటెడ్, మాకు అర్థమైంది. నెంబర్ 3 తిలక్ వర్మనే వస్తున్నాడు. నెంబర్ 4 నేను రాబోతున్న బ్యాటింగ్, సెట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ప్లేయింగ్ 11 కూడా ఒకసారి మేము పిక్ చేస్తే త్రూ అవుట్ ద టోర్నమెంట్ మేము బ్యాక్ చేయబోతున్నామని. వెల్ డన్. ఐ థింక్ పర్సనలీ నన్ను అడిగితే ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. అందరు ఇన్ఫార్మ్ ప్లేయర్ని పిక్ చేశారు ఎక్సెప్ట్ క్యాప్టెన్. తన బ్యాట్ నుంచి కూడా రన్స్ వచ్చేస్తే సూపర్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ద T20 వరల్డ్ కప్ ఇండియన్ స్క్వాడ్. బట్ దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి.